విశ్వాస జీవితంలో పోరాటము చేయగలిగినటువంటి, ప్రార్థనలో పోరాడగలిగినటువంటి ఆ కృపను నీవు కలిగి ఉండగలిగితే, కృప చూపు దేవునినే నిలపగలదు. ఆ ప్రార్థన కృప చూపగలిగిన దేవునినే ఆపగలదు. నీకు మేలు చేసి కానీ దేవుడు దాటిపోడు. ఇదే స్త్రీ కదా తృణీకరించబడింది. మరి ఆమె విశ్వాసము గొప్పదని, ఆమెకు జరిగించిన కార్యము నీ పట్ల దేవుడు జరిగించడా? స్త్రీ అయినా పోరాడుతున్నది ప్రభువుతో, స్త్రీ అయినా పోరాడుతుంది ప్రభువుతో, మాట్లాడుతుంది ప్రభువుతో. తృణీకరించిన అనుభవాలైనా నిత్యముగా దేవుడు నీ మనస్సును గ్రహిస్తున్నాడని గ్రహించండి. హల్లెలూయా. నీ మనస్సు, నీ ఆలోచన గ్రహిస్తున్నాడని గుర్తెరగండి. ఎందుకంటే నీ జీవితంలో బలమైన కార్యము జరగాలి అనుకుంటున్నప్పుడు బలమైన విశ్వాసమే ఉండాలి. బలమైన కార్యము జరగాలనుకున్నప్పుడు బలమైనటువంటి విశ్వాసం, మగసిరి కలిగినటువంటి విశ్వాసం అయితేనే దేవుడు కరుణించగలిగిన వాడు. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయనుగాక. దేవుడితో వాళ్ళు దీవించునుగాక.